నమస్కారం అండి. ఏపీ టుడే 007కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుకోని పరిణామాలు జరిగితే తప్ప తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసే పోటీ చేస్తాయని, భారతీయ జనతా పార్టీ కలిసి రాకపోవచ్చని, అలాగే ఇండియా కూటమి అంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీఎస్పీ వీళ్ళంతా ఒక కూటమిగా పోటీ చేస్తారని స్పష్టం అవుతుంది. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 100 కన్నా తక్కువ ఓట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చుట్టూ ప్రదక్షిణలు చేయటం ఏంటి? ఈ విపక్షాలు ఒంటరిగా పోటీ చేయలేనటువంటి పరిస్థితులు ఎందుకున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు సంక్షేమం చేస్తూ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సంక్షోభంలోకి నెట్టివేశాడని, ఈ రాష్ట్రం మరో శ్రీలంకగా మారిపోతుంది అని చెప్పినటువంటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని మించినటువంటి సంక్షోభం మేం చేస్తామని చెప్పడం ఏంటి? మరి అదే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కేంద్రం ఈ రాష్ట్రాలు చాలా మితిమీరిన సంక్షోభం చేస్తూ దేశం మీద ప్రభావితం చూపిస్తున్నాయి, సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి అని చెప్పడం ఏంటి? మరి ఆ భారతీయ జనతా పార్టీతో పొత్తు కోరుకునేటటువంటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దానికన్నా సంక్షేమం క్రింద ఎలా ఖర్చు పెడతారు, ఏ విధంగా ఖర్చు పెడతారు, ఎలా భారతీయ జనతా పార్టీ ఒప్పుకుంటుంది అనేది $1 మిలియన్ ప్రశ్న. అదేవిధంగా ఇక్కడ అసలు ఈ సాగిల పట్టం ఏంటి? తెలుగుదేశం పార్టీకి ఇంత కర్మ ఏంటి? ఒకప్పుడేమో భారతీయ జనతా పార్టీతో కలిసి వెళితే నష్టం జరుగుతుందని, 2014లో కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కన్నా ఈ 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉందని, భారతీయ జనతా పార్టీతో కలిసి వెళితే భారీ నష్టం జరుగుతుందని, ఓట్లు కోల్పోతామని, తెలుగుదేశం వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అవుతుందని, తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పారే. అయినా సరే 2024లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి చాలా అవసరం. అధికారం రాకపోతే తర్వాత పోరాడేందుకు ఆయనకు వయసు లేదు, తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకునేటటువంటి పరిస్థితులు లేవు అని చెప్పేసి వ్యాఖ్యలు రాయటం ఏంటి? అంటారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుస్తుంది అంటారు. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుస్తుంది అనేటటువంటి నమ్మకం, విశ్వాసం మీకున్నప్పుడు ఈ విధంగా సాగిలపడి వాళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఏంటి? మీరు చెబుతున్న కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పాలన అరాచకంగా ఉంది, ఎన్నికలు సజావుగా జరగనివ్వడు, ఎన్నికలు సజావుగా జరగనివ్వటం కోసం భారతీయ జనతా పార్టీ అవసరం ఉంది అంటారా? అరే, బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి మన దేశాన్ని పరిపాలిస్తుంటేనే మీకు జయజయలు పలుకుతాం, మీకు సాగిలు పడతాం అని అనలేదే మన జనం, మన పూర్వీకులు అట్లా అనలేదే. వాళ్ళ మీద పోరాటాలు చేసి వాళ్ళని దేశం నుంచి తరివేసిన చరిత్రే మంది. మరి బెదిరిస్తే బెదిరిపోతున్నారా మీరు? అసలు భారతీయ జనతా పార్టీ చేతుల్లోనే ఎన్నికల కమిషన్ ఉండేటట్లయితే కొన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎందుకు ఓడిపోతుంది? బెంగాల్లో దీదీని ఎందుకు ఓడించలేకపోయింది? కర్ణాటకలో ఉన్న అధికారాన్ని ఎందుకు కోల్పోయింది? తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాలేకపోయింది? అంటే ఇదన్నీ సాగిలపడే మాటలు, చేతకాని మాటలు కాదా? చచ్చిన చేప నీటి వాలును కొట్టుకుపోతుంది.
బతికని చేప ఏటికి ఎదురెత్తుతుంది, నీటికి ఎదురెత్తుతుంది. అది మీరు బతికారా చచ్చారా? చచ్చిపోయిందా? మీ పార్టీలు చచ్చిపోయినాయా? మీ కేడర్ చచ్చిపోయిందా? మీరు చచ్చిపోయారా? మీ నాయకులు చచ్చిపోయారా? పోరాడే శక్తి లేదా మీకు? భారతీయ జనతా పార్టీ మీద పోరాటమే చేత కదా? పోనీ నాదెండ్ల భాస్కర్ రావుని ప్రేరేపించి కాంగ్రెస్ నాదెండ్ల భాస్కర్ రావు తెలుగుదేశం పార్టీని దెబ్బతీసింది అనుకుందాం. సరే, ఆ విధంగా దెబ్బతీసినటువంటి కాంగ్రెస్ కన్నా భారతీయ జనతా పార్టీ బెటర్ అని చెప్పేసి కొంతమంది వితండవాదం చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది మీకు? కాంగ్రెస్ పార్టీ చేసిన పని చేసింది కదా. మీకు ఉన్నటువంటి 4 ఎంపీలని ఏకంగా విలీనం చేసేసుకుంది కదా వాళ్ళల్లో. రాజ్యసభలో మీకు మిమ్మల్ని 0 చేసింది భారతీయ జనతా పార్టీయే కదా. మరి అలాంటిది కాంగ్రెస్ చేసిందే బీజేపీ చేసిందిగా. ఎందుకు ఒక సమస్యల మీద పోరాడేటటువంటి ఆలోచన మీకు ఎందుకు రాదు? విశాఖ రైల్వే జోన్ మీద భారతీయ జనతా పార్టీ నాటకాలు ఆడుతూ ఉంటే, సరే వైసీపీ కూడా సరిగా పోరాడలేకపోయింది అని మీరు జనంలోకి తీసుకెళ్లొచ్చుగా. వైసీపీ స్థలం చూపించింది, వైసీపీ ప్రభుత్వం పలానా స్థలం చూపించింది. ఆ స్థలం వైపు, రైల్వే జోన్కి స్థలం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అసలు అద్దె భవనాల్లో నడపకూడదా? కర్నూలుకి రాజధాని ఇచ్చినప్పుడు అక్కడ భవనాలు లేక హడావుడిగా ఉన్నటువంటి భవనాలు ఆల్రెడీ నిర్మించి ఉన్నాయని కదా ఆ రోజు హైదరాబాద్ పోయింది. హైదరాబాద్ లో అసెంబ్లీ భవనాలు ఇళ్ళు కట్టినాయా? మరి ఆ ముస్లిం రాజులు కట్టినవి కాదా ఇవి? వాటిని వాడుకోలేదా? రైల్వే జోన్ కి నాటకాలు ఆడుతున్న భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ప్రశ్నించలేవా? జగన్మోహన్ రెడ్డి గారి విషయం వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేనని అంటున్నారు కదా. మరి ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం భారతీయ జనతా పార్టీ మీద మీరు పోరాటం చేసిందేది? ఏ ప్రైవేట్ భవనాల్లోనైనా సరే రైల్వే జోన్ ఎందుకు మీరు ప్రారంభించరో, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని మీరు ఎందుకు తీసుకోరు అని బలంగా మీరు ఎందుకు పోరాడరు? ఇక జనసేన పార్టీ నాయకుడు ఉన్నాడంటే, ఇంతటి చేవ చచ్చిన మనిషిని ఎక్కడా చూడాల. తోట వలవటం, తోట తీయటం, అదే తోలు వలవటం, తోట తీయటమే తన కార్యాచరణ అంటాడు. 3 ఏళ్ల క్రితం అన్నాడు రూట్ మ్యాప్, భారతీయ జనతా పార్టీ రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నాను అని. రూట్ మ్యాప్ ఇస్తుంది, వెంటనే రోడ్డు మీదకి వస్తానన్నాడు. 3 ఏళ్ళైనా కానీ రూట్ మ్యాప్ ఇవ్వకపోతే, కనీసం భారతీయ జనతా పార్టీ నిన్ను పట్టించుకోకపోతే, అటు చంద్రబాబు నాయుడుని పిలిచింది, ఆ తెల్లారే ముఖ్యమంత్రి గారు వెళ్ళొచ్చారు. మరి నాకు పిలుపు రాలేదేంటంటే, నాకు పిలుపు రాలేదేంటి అనే బాధతోటి, బెంగతోటి బ్యాగులు సర్దుకొని రెడీగా ఉండటం తప్ప, పిలుపు కొరకు ఎదురు చూడటం తప్ప, ఏదన్నా కొంచెం సేవ ఉండి ప్రజలను చైతన్యం చేసేటటువంటి పని ఏదన్నా చేస్తున్నారా? ప్రజలు మీ గురించి ఆలోచించే విధంగా చేస్తున్నారా? మీరు భారతీయ జనతా పార్టీ పొత్తు కోసం సాగిలు పడతా ఉన్నారు, ఏలాడబడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎదుర్కోలేమనేటటువంటి సందేశాన్ని మీరు ప్రజలకు ఇస్తున్నారంటే, ప్రజల ముందు మీరు ఇంకాస్త చులకనైపోవట్లేదా? జగన్మోహన్ రెడ్డి మరింత బలవంతుడు కావట్లేదా? ఇది ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ పట్ల ఏది రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో దొక్కినటువంటి పార్టీ,
విభజన హామీలను అమలు జరపనటువంటి పార్టీ, ప్రత్యేక హోదాని అటకెక్కించినటువంటి పార్టీ, ఇస్తానన్న రైల్వే జోన్ గురించి 2019 ఎన్నికల ముందు రైల్వే జోన్ గురించి హడావుడి చేసింది. మళ్ళీ 2024 ఎన్నికలు వస్తాయి, ఇంతవరకు అతిగతి లేదు. దాని గురించి మాట్లాడరు. ఆ పార్టీ మీద పోరాటం చేయాల్సినటువంటి స్థితిలో మీరు ఏమి చేసినా రైటే, మీరు మిమ్మల్ని ఎలా చూసినా రైటే అంటారు. వాళ్ళు ఏమంటున్నారు? అమిత్ షానే అక్కడ కీలకం. అమిత్ షా ఏమంటున్నాడు? ఆంధ్రప్రదేశ్లో పొత్తులు ఇంకా నిర్ధారణ కాలేదు, ఆంధ్రప్రదేశ్లో పొత్తులు ఎలా ఉంటాయో ఇప్పుడే ప్రశ్నించవద్దు అని. అంటే మిమ్మల్ని ఎంత చులకనైపోతున్నారు మీరు, మీ పరిస్థితి ఏంటి, మీరు ప్రజల్లోకి ఏ విధంగా వస్తారు, మీరు ప్రజల్లోకి రావాల్సినటువంటి వేగంగా రావాల్సినటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీరు కూడా ఆ పార్టీ ఈ రాష్ట్రంలో నోటాతో పోటీ పడినట్లు భవిష్యత్తులో నోటాతో పోటీ పడేటటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. నమస్తే.